గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. బులెటిన్ల వివరాలు చూసే ముందు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా కొలీగ్ భారతి సిద్ధంగా ఉన్నారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఆనంద్. ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మోడీ పర్యటనకి సంబంధించిన వార్తలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. 10 రోజులు 12 రాష్ట్రాలు. నేటి నుంచి ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన. తెలంగాణలోను లోక్సభ ఎన్నికల ప్రచార సభలు. సో నేడు ఆదిలాబాద్ లో, రేపు సంగారెడ్డిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా. సో మోదీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పలు ప్రారంభోత్సవాలు, పలు కార్యక్రమాలకి శంకుస్థాపనలు కూడా చేస్తున్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మోదీ సభకు సంబంధించిన ఏర్పాట్లను అయితే అధికారులు తగు చర్యలు ఏదైతే పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటూ ఇక్కడ ప్లాన్ చేస్తున్న దృశ్యం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే, జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర పెరగాలి. సో ఇది మన గుర్తింపు, గౌరవానికి సంబంధించిన అంశం. సో ఇదైతే గవర్నర్ పేటు గవర్నర్ హౌస్ పుస్తక ఆవిష్కరణ జరిగిందో అందులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో పదవుల్లో ఉత్తర దక్షిణ భారత్ల మధ్య సమతూకం లోపించింది. సో ఈ ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే బుక్ ఆవిష్కరణ జరిగిందో దానికి సంబంధించిన ఇమేజ్. సో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో డీజీపీ రవిగుప్తా, అలాగే పలువురు రచయితలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆరున కాళేశ్వరానికి నిపుణుల కమిటీ. సాంకేతిక అవగాహన లేకుండా బ్యారేజ్లను నీటితో నింపాలంటున్న బీఆర్ఎస్ నేతలు. సో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఈ నెల 6న అయితే మేడిగడ్డకు నిపుణుల కమిటీ అయితే వెళ్ళనున్నట్లుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ ఎన్నికల శంకారావం. 12న బహిరంగ సభ, అధినేత కేసీఆర్ నిర్ణయం. సో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల నేతలతో సమీక్ష. అభ్యర్థులుగా వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ కు అవకాశం. సో ఈ నెల 12న అయితే బహిరంగ సభ నిర్వహించినట్టుంది. ఇదే సభలో ఎన్నికల శంకారావానికి సంబంధించిన కార్యక్రమం కూడా మొదలవనుంది. సో డిస్కమ్ల అనుమతి అక్కర్లేదు. ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటుకు 10 కిలోవాట్ల వరకు మినహాయింపు. సో కేంద్ర విద్యుత్ శాఖ గజెట్ నోటిఫికేషన్ జారీ. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. దిశలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో రేవంత్ కు లోక్సభ ఛాలెంజ్. మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాలకు ఆయనే ఇన్ఛార్జ్. మల్కాజ్గిరిలో ఈటలను ఢీకొట్టే వ్యూహం. సో కనీసం 10 సీట్లను గెలిచేందుకు కసరత్తు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అని ప్రకటన. సో 9 మందిని ప్రకటించిన కాషాయ పార్టీ. ధీటైన అభ్యర్థులను ప్రకటించడమే కాంగ్రెస్ కు సవాల్. సో ఇక్కడ చూసుకున్నట్టే, సారీ మేం పోటీ చేయం. సో లోక్సభ బరిలో నిలిచేందుకు జంకుతున్న బీఆర్ఎస్ నేతలు. భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందనే భయం. సో అయినా గెలుపుపై ఆశలు శూన్యం. సో ఎంత ఖర్చు పెట్టినా గెలుస్తాము అన్న ఒక ఆలోచన, ఒక నమ్మకం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కేడర్లో లేదు అన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిత్వంపై అభిప్రాయాల సేకరణ. బరిలో నిలిచేందుకు నో చెప్పిన లీడర్లు. ప్రత్యామ్నాయ మార్గాలపై పార్టీ అధిష్టానం ఫోకస్. సో పోటీపై 2-3 రోజుల్లో రంజిత్ రెడ్డి స్పష్టత. మిగతా ఎంపీ సెగ్మెంట్లలోనూ ఇదే పరిస్థితి. సో ప్రస్తుతం అయితే స్పష్టత లేదు అన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత. సో మనకు గెలుపోటములు కొత్త కాదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు. సో పార్టీ మారే వారి గురించి ఆలోచించద్దు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. సో 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ. ప్రాజెక్టులో సమస్యలు రావడం సహజం. ఒక పన్ను పాడైతే మిగతావన్నీ పీకేసుకోలేం కదా. సో కరీంనగర్, పెద్దపల్లి నేతలతో భేటీ అయిన కేసీఆర్. సో మేడిగడ్డకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేశారు. మేడిగడ్డలో ఏదైతే పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయో వాటికి సంబంధించిన ఒక వ్యాఖ్య అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది. సో మొత్తం పిల్లర్లకు గాను కేవలం 3 పిల్లర్లే కుంగుబాటాయి. దానికి సంబంధించిన ఇక్కడ చూసుకున్నట్టయితే, ఒక పన్ను పాడైతే మిగతావన్నీ పీకేసుకోము కదా అన్నట్టు ఒక వ్యాఖ్యను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్. అష్టమి కారణంగా నిన్న ప్రకటించిన అధిష్టానం. సో పొలిటికల్ పబ్స్. రాజకీయ పార్టీలు నేతలతో నిర్వాహకులకు ఉన్న రిలేషన్ ఏంటి? అక్కడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఆరా తీస్తున్న నార్కోటిక్స్ వింగ్ అధికారులు. ఎలైట్ బార్లు, వైన్ షాపుల పైన స్పెషల్ ఫోకస్. ముంబై, గోవా, ఢిల్లీ నగరాల్లో స్పెషల్ టీమ్స్. సో డ్రగ్స్ కి సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పనులను బట్టి రాష్ట్రంలో ఎక్కడైతే డ్రగ్స్ కి సంబంధించిన ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం డ్రగ్స్ మీద ఫోకస్ పెట్టిందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో కాళేశ్వరం ఫంక్షనింగ్ కు బ్రేక్. మేడిగడ్డ సహా 3 బ్యారేజ్లకు స్టేటస్ కో 4 నెలల పాటు కంటిన్యూ. సో అన్ని రకాల మరమ్మతు పనులు సైతం నిపుణుల కమిటీ రిపోర్ట్ తర్వాతే నిర్ణయం. అప్పటి వరకు నీటి నిల్వ లిఫ్టింగ్ వర్క్ బంద్. ఎల్లుండి డ్యామ్ సేఫ్టీ నిపుణుల ఫీల్డ్ విజిట్. సో ప్రస్తుతం అయితే స్పెషల్ కమిటీ
మేడిగడ్డని పరిశీలించనున్నట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో అప్పటి వరకు నీటి నిల్వ అయితే బంద్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ సో జాతీయ అసెంబ్లీలో 201 మంది సభ్యుల మద్దతు, ఆయన ఎన్నికలు ప్రకటించిన స్పీకర్, రెండోసారి బాధ్యతలు చేపట్టిన షరీఫ్. సో ఇవి మనం ప్రధానంగా దిశలో చూసుకున్న వార్తలు. సో బ్యానర్ వార్తల్లో చూసుకున్నట్లయితే డార్లింగ్ అని పిలిస్తే నేరమే, లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. సో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు. సో పరిచయం లేని ఒక అమ్మాయిని కానీ ఒక యువతిని కానీ డార్లింగ్ అని పిలిస్తే అది ఒక నేరం కిందకే వస్తుంది అని అయితే కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇందాక మనం చూసుకున్న మోడీ టూర్ అయితే, సో నేడు తెలంగాణకు మోడీ, ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం రేవంత్. సో ఇవి ప్రధానంగా మనం దిశలో చూసుకున్న వార్తలని చెప్పుకోవచ్చు. సో వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో సమ్మక్క తల్లి మా ఆయన బెట్టింగ్ మానేయాలి. సో మేడారం జాతరలో హుండీలు ఏవైతే లెక్కింపు జరుగుతున్నాయో అందులో బయటపడుతున్న ఒక్కొక్క కోరికల చిట్టాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సమ్మక్క తల్లి మా ఆయన బెట్టింగ్ మానేయాలి. సో ఇక్కడ కూడా మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు, ఏదైతే భక్తులు కోరిక తీరాలని వేసిన చిట్టిని. సో మేడారం హుండీలో బయటపడుతున్న కోరికల చిట్టాలు: మా అక్క కొడుకు ఐఐటి సీటు రావాలి, ఫారెన్ పోవాలి, అనుకున్న పళ్ళతో పెళ్లి కావాలి. సో కరెన్సీపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి, చిట్టాలు రాసి హుండీలో వేసిన భక్తులు. సో ప్రస్తుతానికి 10 కోట్లు దాటిన జాతర ఆదాయం. సో ప్రస్తుతానికి జరుగుతున్న హుండీ లెక్కింపుల్లో ఇప్పటి వరకు ఏదైతే లెక్కింపులు జరిగాయో దాంట్లో 10 కోట్ల ఆదాయం దాటింది అని కూడా ఇక్కడ అధికారులు వెల్లడించారు. సో ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే నోటు ఉందో 100 రూపాయల నోటు పైన అంబేద్కర్ ఒక ఇమేజ్ రావాలి, ఒక చిత్రం రావాలి అని కూడా భక్తులు కోరుకుంటూ హుండీలో వేసిన నోట్ ఇది. సో 1,00,000 మందితో ఇందిరమ్మ ఫోర్ట్స్, 6 గ్యారెంటీల అమలు కోసం గ్రామాలు పట్టణాల్లో కమిటీలు, మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ ఆదేశం, ఒక్కో కమిటీలో 5 సభ్యులు, 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు. సో దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ కీలకంగా మారాలి, ఢిల్లీలో మన పాత్ర తగ్గడానికి కారణం ఏందో ఆలోచించాలి, రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా కలిసి ఉండాలి. సో గవర్నర్ పెట్ టు గవర్నర్ హౌస్ పుస్తక ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. పట్నం నుంచి పల్లి దాకా డ్రగ్స్ మహమ్మారి, పాన్ డబ్బాల కిరాణా షాపుల్లోనూ ఈజీగా దొరుకుతుంది. సో ఇది చాలా ప్రమాదకరం. సిపిలు టీఎన్ఆర్డబ్ల్యూ డైరెక్టర్ ఆవేదన. సో డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారుద్దామని పిలుపు, స్కూళ్లలో యాంటీ డ్రగ్స్ కమిటీ ఉండాలి, భవిష్యత్ నాశనం చేసుకోవద్దు, ఓ తండ్రిగా బోధిస్తున్నాను, పేరెంట్స్ నిర్లక్ష్యంగా ఉండొద్దు, కమిటీ ఏర్పాటుకు గైడ్ లైన్స్ జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, డ్రగ్స్ కి సంబంధించిన డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ సదస్సులో బ్రోచర్ ను ఆవిష్కరిస్తున్న డీజీపీ రవిగుప్తా, ఇతర అధికారులను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం యువతకు సూచన అని కూడా చెప్పొచ్చు. సో స్కూల్ దగ్గర నుంచి కాలేజెస్ వరకు యువత ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు, యువత, సో డ్రగ్స్ దూరంగా ఉండాలి, నిషేధం అని కూడా ఇక్కడ వెల్లడించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక చూసుకున్నాం, మనం ప్రతి పత్రికలోనూ చూసుకున్నాం, మోడీ టూర్ కి సంబంధించిన వార్తే ఇది. సో బీజేపీలో టికెట్లు పెంచాలి, సీట్లు దక్కని ఫస్ట్ లిస్ట్ లో పేర్లు లేని నేతల అసంతృప్తి, హైదరాబాద్ లో వేరే మొగోడు దొరకలేదా అంటూ రాజాసింగ్ కామెంట్, మల్కాజ్గిరి సీటు దక్కలేదని మురళీధర్ రావు గుర్రు, సో నాగర్ కర్నూలు టికెట్ దక్కలేదని బంగారు శృతి మనస్తాపం, సో నిరాశలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి, సోయం బాపురావు. సో ప్రస్తుతం ఫస్ట్ లిస్ట్ లో పేర్లు రాని నేతలు ఎవరైతే ఉన్నారో అసంతృప్తిగా ఉన్నారు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మేడిగడ్డ వ్యవహారంపై నేను మాట్లాడతా, టీవీలో డిబేట్ ఇంటర్వ్యూలు ఇస్తా, సో కేసీఆర్ స్పష్టం చేశారు. సో 1-2 పళ్ళు విరిగితే మొత్తం తీసేయమంటామా? సో మేడిగడ్డ కూడా అంతే, రిపీట్ చేసుకుంటే సరిపోతుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసు, అప్పటికే లేట్ కావడంతో అభ్యర్థులను మార్చలేకపోయినా కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కామెంట్. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ. సో కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం. సో కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు ఫిర్యాదు స్పందిస్తలే? సో నిన్న నందిగామ నుండి షాద్నగర్ వరకు ఆర్టీసీ బస్సులో అయితే మంత్రి పొన్నం ప్రయాణించారు ప్రయాణికులతో కలిసి. ఆర్టీసీలో సేవలు ఎలా కొనసాగుతున్నాయి అన్న ఒక నేపథ్యంలో సో అరెస్ట్ చేస్తామని చెప్పిన మోదీ, అమిత్ షా మాటలు ఏమైనాయి? బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒక్కటే. సో మంత్రి పొన్నం అయితే మరొకసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రులు ఒక్కొక్కరుగా స్పష్టం చేస్తున్నారు, బీఆర్ఎస్ కి అలాగే బీజేపీకి మధ్య చీకటి ఒప్పందం నడుస్తుందని. సో మేడిగడ్డకు బీఆర్ఎస్ లీడర్లు వెళ్ళి ఏం పీకినారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సో వెహికల్స్ వెనుకల్ రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు మస్ట్, రాత్రి వేళలో హైవేలు, ఓఆర్ఆర్లపై ప్రమాదాల నివారణకు ఆర్టీఏ చర్యలు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలని చెప్పుకోవచ్చు. వెలుగులో
సో ఇక్కడ చూసుకుంటే కాళేశ్వరం బ్యారేజ్ల డ్యామేజ్ ని తేల్చేందుకు ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్, సభ్యులుగా 4 మెంబర్, సెక్రటరీగా 1 సో ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 4 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. రాష్ట్ర సర్కారు లేఖలు స్పందిస్తూ నిర్ణయం. సో ప్రస్తుతానికైతే కాళేశ్వరంలో నీటి ఏదైతే ఉందో దానికి బ్రేక్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఆంధ్రజ్యోతిలో మనం ప్రధానంగా ఏపీ వార్తలను చూసుకున్నట్లయితే జగన మజాక, అనురాగ్కు అన్స్టాపబుల్ మేలు. సో ప్రభుత్వ ప్రయోజనాలకు పాత్ర. అస్మదీయ కంపెనీకి 2013 నాటికే ధరల అప్పనంగా 479 ఎకరాలు, సో 150.29 కోట్ల భూమి 13.57 కోట్లకే, సో 150.23 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 13.57 కోట్లకే అప్పగించారని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పేర్లు మార్చుకొని వచ్చిన అనురాగ్, సో పయనీర్ అల్యూమినియం గా ఎంట్రీ. సో రాయితీ భూమి కోసం దరఖాస్తు, 93.77 కోట్ల పాత బకాయిలపై వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు ఎత్తివేత. సో గొంతెమ్మ కోరికలు తీర్చేసిన జగన్ ఇప్పటికే సంస్థ చేతుల్లో 2000 ఎకరాలు, వాటిని సొమ్ము పూర్తిగా అమ్మి పూర్తిగా చెల్లించని వైనం. సో అయినా దానికే కొత్త కేటాయింపులు. సో జగన్ అక్రమాలకి మరొక నిదర్శనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో జగన్ కు భారీ ఓటమి, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం, ప్రశాంత్ కిషోర్ జోస్యం. సో రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్, ఆయన జోస్యం చెప్పినట్టు కూడా తెలుస్తుంది, రాబోయే ఎన్నికల్లో జగన్ కంపల్సరీగా ఓడిపోతారు అని ఖాయం చేశారు. సో ప్రజల అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు, ఇతర ప్రయోజనాలు ఆశించరు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు. ప్రజాధనం ఖర్చు చేసి వారి బాగోగులు చూసుకున్నామనుకోవడం తప్పు. సో జగన్ కు కేసీఆర్ గతే పడుతుంది అని ప్రశాంత్ కిషోర్ అయితే స్పష్టం చేశారు. సో పవన్ తో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే భేటీ. ఈ వారంలో జనసేనలోకి శ్రీనివాసులు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ. సో పార్టీ నుంచి సస్పెండ్ అయిన వెంటనే ఈ వారంలో జనసేనలోకి చేరుతున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే బిడ్డ కొట్టదుర, సో తల్లిని కాలితో తంతూ విరుచుకు పడుతున్న కొడుకు సో శ్రీనివాసులు రెడ్డి. సో తల్లి జుట్టు పట్టుకొని ఇచ్చి ఎగిరి గుండెలపై తన్ని, తండ్రిని చెంపలపై కొట్టి దాష్టికం. సో ఉన్మాది పుత్రుడు కాఠిన్యం, ఆస్తి వెంటనే ఇవ్వలేదని విచక్షణారహితంగా దాడి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘటన, వీడియో వైరల్. సో తల్లిదండ్రుల నుంచి ఆస్తి రావట్లేదు అన్న ఒక కారణంగా కన్న తల్లిదండ్రులనే దారుణంగా కొడుతున్న ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దోపిడీ ధర, చిల్లర నుంచి కోట్ల వరకు వసూలు, ఉద్యోగాలు బిల్లుల పేరిట ముడుపులు. సో ఇసుక నుంచి అన్నింట్లో వాటాలు, సిమెంట్ పరిశ్రమ నుంచి కోట్ల కొమ్ముడు. సో జగన్ భార్యకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు, మైనింగ్ నిర్వాహకుడికి 5 కోట్లు డిమాండ్. సో అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు, హత్యలు. సో జగన్ కి సంబంధించిన మరో వార్తను కూడా చెప్పుకోవచ్చు. సో పాఠశాల విద్యకు పైసలు లేవు. సో ఇది కూడా ఏపీకి సంబంధించిన వార్తే. సో అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వం, బడ్జెట్ కేటాయింపులు పుస్తకాలకే పరిమితం, నిధులు లేక విద్యా కానుక చెల్లింపులకు బ్రేక్. 2023-24లో 600 కోట్ల బకాయిలు. సో కనీసం 50% చెల్లించాలి అంటున్న కాంట్రాక్టర్లు, డబ్బులు ఇస్తేనే వచ్చే విద్యా సంవత్సరానికి కానుక సామాగ్రి సరఫరా అంటున్న మౌలిక. పాఠ్య పుస్తకాల కాగితం 200 కోట్ల అప్పు, టీఎస్పీఎల్ కు రూపాయి ఇవ్వని సర్కారు. సమగ్ర శిక్షలో టీచర్ల జీతాలకు కటకట, నిధుల ఆదా పేరిట వాట్సాప్ లో ప్రశ్నాపత్రాలు. సో టీచర్లు గగ్గోలు పెడుతున్నారని పట్టని అధికారులు. సో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటో కూడా ఇప్పుడు అయోమయ పరిస్థితిలో పడిందని కూడా మనం చెప్పొచ్చు. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. సో బ్యానర్ వార్తల్లో చూసుకున్నట్లయితే, అయ్యో ఆంధ్ర, దక్షిణాది ఏపీ పరిస్థితి దారుణం. పట్టణ ప్రాంతం తలసరి వినియోగ వ్యయంలో 15వ స్థానంలో ఏపీ, ఫస్ట్ ప్లేస్ లో తెలంగాణ. గ్రామీణ తలసరి వినియోగ వ్యయంలోనూ వెనుకబాటే. సో 11 స్థానాల్లో రాష్ట్రం. సో గత 11 ఏళ్లలో ఆహారంపై తగ్గిన ఖర్చు, సిగరెట్లు, మద్యం, అద్దె, వైద్యం, రవాణా తదితర అర్హతేతర వ్యయాలపై పెరుగుదల. సో అవసరం ఉన్న వాటికన్నా అవసరం లేని వాటిపైనే ఖర్చులు ఎక్కువ చేశారని కూడా మనం ఈ వార్తలు చూసుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తల్లోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భారతి. మరిన్ని వివరాలు